we can start. Then like జాయిన్ అయ్యేవాళ్ళు ఇంకా లెట్ దెమ్ జాయిన్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్లో మనం ఎక్కువగా వాడే కంట్రోల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ అండ్ అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎక్కువగా వాడుతుంటాం. నార్మల్గా ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అనేది ఎందుకు వాడతాము అంటే టు టేక్ ఎ డెసిషన్ అనమాట. టు టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ ది కండిషన్. టు టేక్ ఏ డెసిషన్ బేస్డ్ ఆన్ ది కండిషన్. మనందరికి తెలిసిన వెరీ నార్మల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనం తీసుకునే వెరీ నార్మల్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరికి తెలిసిన వెరీ కామన్ ఎగ్జాంపుల్ అది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, ఇట్స్ ఎ పాస్ ఆర్ else it's a fail. So this is the condition where we can evaluate the based on the statements, right? మనం ఒక డెసిషన్ మేకింగ్ ఎ డెసిషన్ అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే మనము బేస్డ్ ఆన్ ది కండిషన్ వి విల్ టేక్ ఎ డెసిషన్. ప్రోగ్రామాటికల్లో ఎక్స్పెషల్లీ మనం అలాంటి క్రైటీరియా డెసిషన్స్ తీసుకోవడానికి మనం వాడే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సో వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. ఓకే, ఇఫ్ ఎల్స్లో మళ్ళీ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఆర్ ఎల్స్. ఓకే, అంటే ఏంటి? మోర్ దెన్ వన్ కండిషన్. ఇప్పుడు అంటే మోర్ దెన్ వన్ కండిషన్ కనుక మనం చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే వి విల్ టేక్ ఏ మోర్ దెన్ వన్. అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అగైన్ ఎల్స్ ఇఫ్ అగైన్ ఎల్స్ ఇఫ్ అగైన్ ఎల్స్. అంటే ఎల్స్ అనేది ఏంటి? లాస్ట్ కండిషన్. ఇంకా అంటే ఈ కండిషన్స్లో ఏది కూడా సాటిస్ఫై చేయలేనప్పుడు వాట్ ఈస్ దన్ అదర్ ఆప్షన్. ఓకేనా? ఇది మనం నార్మల్గా డిస్కస్ చేసుకునే డిఫరెన్స్ డెసిషన్ మేకింగ్ ట్రీ అంటారు దీన్ని. ఏమంటారు? డెసిషన్ మేకింగ్ ట్రీ. దీనికి ఈ కాన్సెప్ట్కి మనం ఎక్స్పెషల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పని లేదు. ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పని లేదు. ఇఫ్ యూ టేక్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఇది జావాలో తీసుకోండి, లేకపోతే సిలో తీసుకోండి, C++ తీసుకోండి, లేకపోతే ఊప్స్లో జావాలో ఆర్ C# ఆర్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ మీరు డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ కామన్ క్రైటీరియా. ఓకే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే irrespective of the programming language, always try to learn the concept. కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, సింటెక్స్ విల్ బి లెర్న్ బై ఎనీ టైప్. అర్థమైందా? సింటెక్స్ లెర్న్ బై ఎనీ టైప్. డేటా టైప్ ఆర్ వేరియబుల్. మీరు వేరియబుల్ అనేది హోల్డ్ ద డేటా. వేరియబుల్ అనేది ఏంటిది? హోల్డ్ ద డేటా. మనం డేటాని హోల్డ్ చేసుకోవటానికి ఆర్ లైక్ కీప్ ఇన్ టు వన్ బాక్స్ అనుకోండి, హోల్డ్ చేయటానికి వాడతాం. అది జావాలో అయినా సేమ్ ఉంటుంది, జావా స్క్రిప్ట్లో అయినా సేమ్ ఉంటుంది, C# అయినా సేమ్ ఉంటుంది, పైథాన్ అయినా సేమ్ ఉంటుంది. ఓకే, సో కాన్సెప్ట్ నెవర్ చేంజ్డ్ బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఎక్స్ప్లిసిట్లీగా ఎందుకు మనం వాడాలి అనేది. అవి అడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోస్ అండ్ కాన్స్ అంటారు దాన్ని. ఓకే, pros and cons anyhow it's a different based on the programming language, but the basic concepts would be the same for the any programming language. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళినా కొన్ని కాన్సెప్ట్స్ వుడ్ బి ద సేమ్. లైక్ డేటా టైప్స్ కానీ, లేదంటే వేరియబుల్స్ కానీ, లేదంటే ప్రింట్ చేసే స్టేట్మెంట్స్ కానీ, లేదంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, లేదంటే మీరు ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ డిసిషన్ మేకింగ్ ట్రీస్ కానీ, ఫర్ లూప్ కానీ, ఇవన్నీ విల్ బి ద సేమ్. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా కానీ దిస్ ఆర్ విల్ బి ద సేమ్. బట్ డిఫరెన్స్ ఏంటి? సింటాక్స్. ఓకే, సో సింటాక్స్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న సింటాక్స్ని you can learn in the later, but try to understand the concept. ఓకేనా?
సో ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఇఫ్ ఎల్స్ కండిషన్స్లో ఏంటి, ఒక డెసిషన్ మనం ఏదైనా తీసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి డెసిషన్ తీసుకుంటాం, రైట్? సో అందుకోసమే నిన్న మనం ఆల్రెడీ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఏమేమి ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం? అర్థమెటిక్ చేసాం, కంపారిజన్ చేసాం, స్ట్రింగ్ ఆపరేటర్స్ గురించి చేసాం, బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి చేసాం. ఓకే, ఇట్లా మనము ఆపరేటర్స్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. బై యూజింగ్ దట్ ఇప్పుడు మనం ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. ఓకే, ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏంటి, రేపు పొద్దున్న నేను లెగవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలా, లేదంటే డైరెక్ట్ లంచ్కి లెగవాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నువ్వు ఈరోజు తీసుకున్న డెసిషన్ మీద డిపెండ్ ఉంటుంది. రేపు పొద్దున్న ఎర్లీకి లెగవాలంటే ఎర్లీకి పడుకుంటావు. ఓకే, లేదు రేపు పొద్దున్న లంచ్ టైంకి లెగవాలి అంటే నైట్కి 2 మూవీలు వేసుకొని అప్పుడు పడుకుంటాం. అవునా కదా? సో అట్లా మనం ఏంటి అంటే బేస్డ్ ఆన్ ది డెసిషన్, లైక్ బేస్డ్ ఆన్ ది కండిషన్ విల్ టేక్ ఎ డెసిషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ మనం రాయాలి అంటే ఇఫ్, మెయిన్ కండిషన్ అంటే ఇఫ్. ఓకే, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, సింపుల్ కండిషన్, ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఇఫ్ ఎల్స్ బ్లాక్, if block and else block, if block and else block, if block and else block. ఓకే, ఇక్కడ ఏంటి, లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. దర్ ఇస్ ఎ వన్ స్టూడెంట్. ఓకే, సో got the మార్క్స్. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ వచ్చిన మార్క్స్ని బట్టి మనం పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, వెదర్ హీస్ బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ మార్క్స్ వీ షుడ్ డిసైడెడ్ వెదర్ స్టూడెంట్ ఈస్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. ఓకేనా, స్టూడెంట్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. ఓకే, సో లెట్స్ ఎగ్జాంపుల్ వేర్ మార్క్స్ equal to 45. Marks equal to 45. So I'm going to write a condition here and here. This is my decision tree. Okay, నేను ఇక్కడ ఏం రాస్తాను ఇప్పుడు, I'm going to write this condition. Okay, underscore marks greater than or equal to 40. ఓకే, ఏం చెప్తున్నాం మనం, మార్క్స్ అనే వేరియబుల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అనుకుంటే వాట్ వీఆర్ సేయింగ్, కన్సోల్ ఏం చెప్తున్నాం, కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ అంటే ప్రింట్ చేస్తున్నాం. ఏం చెప్తున్నాం, స్టూడెంట్ పాస్డ్, స్టూడెంట్ ఈస్ పాస్డ్, స్టూడెంట్ ఈస్ పాస్డ్. ఓకే, ఎల్స్ కన్సోల్ డాట్ లాగ్, ఒకటే ఒక కండిషన్ కదా మనకి, ఇంకా దెర్ ఇస్ నో అనదర్ కండిషన్ కదా. ఓకే, స్టూడెంట్ ఈస్ ఫెయిల్డ్, స్టూడెంట్ ఈస్ ఫెయిల్డ్. ఓకేనా, మనకున్నది ఒకటే ఒక కండిషన్. ఆ కండిషన్ బట్టి మనం ఏం చేస్తున్నాము, 45 మార్క్స్ వచ్చినాయి, మనకు 40 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు, రైట్? సో వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. విల్ సీ what we will get an output of this. I'm going to see student is passed. Okay, I'm just putting in debug point here as well as here. ఓకే, నేను ఇప్పుడు చేస్తాను. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఏం జరుగుతుంది, మార్క్స్లో 45 ఉంది. అంటే ఈ కండిషన్ ఏం జరుగుతుంది ఇక్కడ అవ్వాలి. సో కండిషన్ వుడ్ బి ఏ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది, ఈ బ్లాక్లోకి వస్తుంది. ఫాల్స్ అయింది అనుకోండి, ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకేనా? ఓకే, ఏమవుతుంది ఇక్కడ, ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకే, ఫాల్స్ అయితే ఈ బ్లాక్లోకి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ని మనం ఇప్పుడు ఎల్సిఫ్లో కూడా పెట్టాలనుకుందాం అనుకోండి. లెట్స్ ఎగ్జాంపుల్ ఎల్సిఫ్లో కూడా పెట్టాలనుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఓకే ఏం చెప్తున్నాను, లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర 2 ఉన్నాయి అనుకుందాం. ఓకే, 2 ఉన్నాయి అనుకుందాం. ఏంటది, లెట్స్ ఎగ్జాంపుల్
1 minute. Let me give a proper example for this. Else if condition ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది విల్ జస్ట్ టేక్ ఏ ఎగ్జాంపుల్. ఓకేనా? Let me take one good example for this. Else if ఫస్ట్ అసలు కామలైక్ నేను నార్మల్గా ఫస్ట్ మీకు అయితే ఇది రాస్తాను. ఏంటది అంటే కండిషన్ ఎలా ఉంటుంది అనేది రాస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ డిసైడెడ్ హౌ వీ కెన్ రైట్. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఎలా ఉంటుంది? ఇఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్. ఓకే, ఈ కండిషన్ ఏమవ్వాలి? ట్రూ అవ్వాలి. ఏమవ్వాలి? ఇది ట్రూ అవ్వాలి. కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ఇట్ విల్ గో టు ఎల్ ఇఫ్ బ్లాక్. ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ ఎక్కడేంటి మళ్ళీ ఇక్కడ కూడా ఒక కండిషన్ ట్రూ అవ్వాలి. కండిషన్ ట్రూ, కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ బ్లాక్లోకి వెళ్తుంది. నేను ఇక్కడ ఇంకొక ఎల్సిఫ్ కూడా రాసుకుంటాను. ఇంకొక ఎల్సిఫ్ కూడా రాసుకుంటాను నాకు కావాలంటే. ఇక్కడ కూడా ఏమవ్వాలి? కండిషన్ షుడ్ బి ట్రూ. కండిషన్ ఈస్ ట్రూ. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ కండిషన్లో ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు, ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు, ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు. అప్పుడు లాస్ట్కి మనకు ఉండేది ఏంటిది? ఎల్స్ బ్లాక్. లాస్ట్కి మనకు ఉండేది ఏంటి? ఎల్స్ బ్లాక్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్కి సింటాక్స్ అనమాట ఇది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక నెంబర్ తీసుకున్నాను. వేర్ మై నంబర్ ఈక్వల్ టు 5 అనుకున్నా. మై నంబర్ ఈక్వల్ టు 5 అనుకున్నా. నేను ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాను అంటే, ఓకే మై నంబర్, ఓకే మై నంబర్ గ్రేటర్ దెన్ 0 అయితే, ఓకే గ్రేటర్ దెన్ 0 అయితే నేనేం చెప్తున్నాను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ అని అనుకుంటున్నాం. పాజిటివ్ నంబర్ అని అనుకున్నాను. ఓకే, ఇన్ కేస్ నేను నా నంబర్ కనుక మై నంబర్ ఈక్వల్ టు 0 గనక అయితే, ఈక్వల్ టు 0 గనక అయితే, ఈవెన్ దో ఇట్ ఇస్ ఎ పాజిటివ్ నంబర్ బట్ it would be a 0. It would be a 0. That would be a 0. Okay. In case, ఓకే ఇక్కడ నా నంబర్ కనుక మైనస్లో ఉంది అనుకుందాం. నా నంబర్ కనుక మైనస్లో ఉంది అనుకుందాం. మై నంబర్, ఓకే మై నంబర్ లెస్ దెన్ 0 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? నా నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ console dot log of my number would be my number, sorry నెగటివ్ నెంబర్ అని రాసేస్తాం. నెగటివ్ నంబర్. ఓకే, ఈ కేసెస్ ఏది కానప్పుడు మనకేమవుతుంది? ఇది కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏమవుతుంది? సో ఎల్స్ బ్లాక్ or that is not a number. That is not a number. ఓకేనా? సో దిస్ ఈజ్ మై కేస్. ఇప్పుడు ఇందులో ఏం ప్రింట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ఈ నెంబర్ని బట్టి నాకు ప్రింట్ అవుతుంది. లెట్ మీ దీన్ని బట్టి ప్రింట్ అవుతుంది. ఓకే, ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఆల్ దిస్ రిక్వైర్డ్ రైట్ నౌ. పాజిటివ్ నెంబర్ ప్రింట్ అయిపోయింది నాకు. ఐఎమ్ జస్ట్ కామెంటింగ్ దిస్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్కడ ఏమైంది? నాకు పాజిటివ్ నెంబర్ ప్రింట్ అయింది. అదే నేను ఇక్కడ 0 ఇచ్చాను అనుకుందాం. సి పాజిటివ్ నెంబర్ ఇట్ వుడ్ బి ఏ 0. ఓకే, అదే నేను ఇక్కడ -10 ఇచ్చాను అనుకుందాం. నెగటివ్ నంబర్. ఓకే, లేదు నేను అసలు ఇక్కడ నంబర్ ఇవ్వలేదు, నేను ఇక్కడ ఏం నంబర్ ఇవ్వలేదు అనుకుందాం. సి ఇట్స్ నాట్ అ నంబర్.
ఇట్స్ నాట్ ఎ నంబర్. సో మనకి మీరు రియల్ వరల్డ్ ప్రోగ్రామింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ వెరీ కామన్గా వచ్చే క్రైటీరియాస్, మీకు వెరీ కామన్గా వచ్చే క్రైటీరియాస్. ఓకేనా? వెరీ కామన్గా వచ్చే క్రైటీరియాస్. ఓకే, సో ఇది బాగానే ఉంది. మరి వాట్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? మరి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, అంటే ఏంటి? ఇఫ్ కండిషన్ లోపల మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉండటం. ఏంటది? ఇఫ్ కండిషన్ ద్వారా మళ్ళీ ఇఫ్ కండిషన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్స్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్స్. ఎలా? లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు 2 నంబర్స్ ఉన్నాయి అనుకుందాం నా దగ్గర. ఏంటి? 2 నంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఏంటిది? వేర్ మై ఇంటర్నల్ మార్క్స్ ఈక్వల్ టు 20. ఓకే, వేర్ మై ఎక్స్టర్నల్ మార్క్స్ ఈక్వల్ టు 40. ఇది నా స్కోర్. ఇప్పుడు నా కండిషన్ ఏంటి? నేను పాసా ఫెయిలా? పాస్ అయితే ఏంటి? మై ఇంటర్నల్ మార్క్స్ ఎంత ఉండాలి? ఇంటర్నల్ మార్క్స్ ప్లస్ ఎక్స్టర్నల్ మార్క్స్ రెండు కలిపి ఎంత ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉండాలి. రైట్? లేదు, ఇప్పుడు నాకు ఈ రెండు కలిపి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉంటేనే నాకేమవుతుంది? పాస్ అనేది వస్తుంది. లేదంటే ఫెయిల్. ఎందుకు? ఇంటర్నల్ మార్క్స్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్స్ అంటే మీకు ఇప్పుడు క్రైటీరియా ఎలా ఉందో నాకు తెలియదు, యూనివర్సిటీ క్రైటీరియా ఎలా ఉందో తెలియదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో రెండు కలిపి 40 ఉండాలి. ఓకే, బట్ దీంట్లో మనకేంటి అంటే ఎక్స్టర్నల్ మార్క్స్ ఏముండాలి? డెఫినెట్లీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉండాలి అనుకుందాం. ఓకే, లేదంటే 30 ఉండాలి అనుకుందాం. ఎక్స్టర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఇది ఉండాలి. అండ్ ఇంటర్నల్ మార్క్స్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 ఉండాలి అనుకుందాం. ఇది నా క్రైటీరియా. ఈ క్రైటీరియాతో నేను ఇప్పుడు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది నేను ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో నాకేంటి ఇక్కడ? బోత్ మార్క్స్ వుడ్ బి గ్రేటర్ దెన్ 40. ఓకే, సో ఇక్కడ ఎక్స్టర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ 30 ఉండాలి, ఇంటర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ 15 ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇదేంటి? ఇక్కడ లెట్స్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఎక్స్టర్నల్ మార్క్స్ 25 వచ్చినాయి అనుకున్నాం. యూ విల్ బి ఎ ఫెయిల్. ఇంటర్నల్ మార్క్స్ 10 వచ్చినాయి అనుకున్నాం. యూ విల్ బి ఎ ఫెయిల్. రైట్? ఇప్పుడు దీన్ని మనం కండిషన్ రాయాలి అంటే ఎలా రాస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? ప్రోగ్రాంలో ఇఫ్ ఏం చెక్ చేస్తాం? ఫస్ట్ ఏం చెక్ చేయాలి? ఫస్ట్ కండిషన్ ఏంటి? అసలు ఫస్ట్ 40 ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. రైట్? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే మై ఇంటర్నల్ మార్క్స్ ప్లస్ మై ఎక్స్టర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉన్నాయా లేదా అని చెక్ చేశాను. ఓకే, ఈ కండిషన్ పాస్ అయింది, లోపలికి వచ్చేసాం. కానీ ఈ కండిషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఉంటే 40 ఉన్నాయి, బట్ ఈస్ దట్ పాస్ అయిపోయినట్టేనా? కాదు. ఎందుకు? నాకు ఇంకా లోపల 2 కండిషన్లు ఉన్నాయి. నాకేమైంది? లోపల ఇంకా 2 కండిషన్లు ఉన్నాయి. ఏం కండిషన్స్? ఎక్స్టర్నల్ మార్క్స్ మ్యాండేటరీగా గ్రేటర్ దెన్ 30 అయి ఉండాలి. ఎక్స్టర్నల్ మార్క్స్ ఇప్పుడు ఇక్కడేంటి? అలా లేదు కాబట్టి డైరెక్ట్గా నేనేం చెప్తాను? ఇక్కడ ఎల్స్ కండిషన్లో నేనేం రాసుకుంటాను? ఇక్కడ ఎల్స్ కండిషన్లో నేనేం రాసుకుంటాను? ఇక్కడ దెర్ ఈస్ నో డౌట్. ఈ కండిషన్ ఫాల్స్ వచ్చిందంటే డెఫినెట్లీ ఫెయిల్డ్. console.log of student failed. Student is failed. There is no doubt. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలి? ఇంకా పాస్ అయ్యాడు అని అయితే నేను డిసైడ్ చేయట్లేదు.
పాస్ అయ్యాడని అయితే నేను ఇంకా డిసైడ్ చేయట్లేదు. ఇప్పుడు నా ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఇఫ్ మై ఎక్స్టర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఎక్స్టర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఓకే, 35 కంటే తక్కువ ఉంటాయి, దెర్ ఈస్ నో డౌట్ ఫైల్. ఓకే, దెర్ ఇస్ నో డౌట్ ఫైల్. ఇక్కడ నేను ఏం రాస్తాను మళ్ళీ, console.log ఆఫ్ స్టూడెంట్ ఫెయిల్డ్, స్టూడెంట్ ఫెయిల్డ్. ఓకేనా? సో ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా ఇది పాస్ అయినట్టు నేను డిసైడ్ చేశానా? లేదు. ఎందుకు? నాకు ఇంకో కండిషన్ ఉంది ఇక్కడ. కండిషన్ ఏంటి? నా కండిషన్ ఏంటి ఇక్కడ? మళ్ళీ మై ఇంటర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 అయి ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1500 అంటే ఇప్పుడు ఇక్కడ నేను పాస్ అయినట్టు. console.log ఆఫ్ స్టూడెంట్ పాస్డ్, స్టూడెంట్ ఈస్ పాస్డ్. ఓకే, లేదంటే ఇక్కడ కండిషన్లో ఏమొస్తుంది నాకు? ఎల్స్ అగైన్ స్టూడెంట్ ఫెయిల్డ్, ఎల్స్ అగైన్ స్టూడెంట్ ఫెయిల్డ్, స్టూడెంట్ ఫెయిల్డ్. సి దిస్ ఈజ్ మై, ఇక్కడేంటి? ఇది ఫస్ట్ ఎల్స్ బ్లాక్, ఇది సెకండ్ ఎల్స్ బ్లాక్, ఇది థర్డ్ ఎల్స్ బ్లాక్. సో ఇన్ని కండిషన్లు పాస్ అయితేనే స్టూడెంట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. రైట్? లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఏం ప్రింట్ అవుతుందో, స్టూడెంట్ ఈస్ పాస్డ్. ఎందుకు ఇక్కడ 20, 40 ఇచ్చా కాబట్టి స్టూడెంట్ ఈస్ పాస్డ్. లేదు, ఇక్కడ నేను 15 ఇచ్చాను, లేదా 13 ఇచ్చాను. మై ఇంటర్నల్ మార్క్స్ విల్ బి 13. స్టూడెంట్ ఈస్ ఫెయిల్డ్. ఎందుకు? ఈ కండిషన్లోకి వస్తుంది ఫస్ట్ ఈ కండిషన్లోకి వస్తుంది. ఈ కండిషన్ ఏమవుతుంది? 40 + 30 ఎంత? 53. సో ఈ కండిషన్ ఓకే అయింది కాబట్టి లోపలికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ కండిషన్లోకి వస్తుంది ఏంటి? మై ఎక్స్టర్నల్ మార్క్స్ ఇస్ గ్రేటర్ దెన్ 35 అంటే ఈ కండిషన్, ఇది సక్సెస్ అయింది. నెక్స్ట్ ఈ కండిషన్లోకి వస్తారు. ఈ కండిషన్లో ఏమవుతుంది? మై ఇంటర్నల్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 చెక్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్లోకి వస్తే స్టూడెంట్స్ విల్ బి ఫెయిల్డ్. సో నేను ఇంకా క్లియర్గా రాస్తాను. స్టూడెంట్ ఈస్ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్నల్, ఎగ్జామ్స్. ఓకే, ఈ కండిషన్ ఏం చెక్ చేస్తుంది? స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్. ఇక్కడేంటి? స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ టోటల్ మార్క్స్. మనకు తెలియదు దేంట్లో ఫెయిల్ అయ్యాడని. టోటల్ మార్క్స్. ఓకే, నౌ సి స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే క్లియర్గా ఇక్కడ ఏమవుతుంది? ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు. లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇది 15 ఇచ్చాను. ఓకే, ఇది 15 ఇచ్చాను, ఇది మటుకి 20 ఇచ్చాను. సో నౌ సి స్టూడెంట్ ఫెయిల్డ్ ఇన్ టోటల్ మార్క్స్, ఎందుకు? అసలు ఈ కండిషన్లోకి వెళ్ళలేదు. ఎందుకు? 20 + 15 అంటే 35 అంటే ఈ కండిషన్లోకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఈ కండిషన్ ఎందుకంటే అసలు ఈ కండిషన్కి వెళ్ళాల్సిన పనే లేదు. 2 కాంబినేషన్లు ఏమున్నాయి మనకి? అసలు 40 రీచ్ అవ్వలేదు. సో ఆబ్వియస్లీ హీ విల్ గో ఫర్ దిస్ కండిషన్. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, సో ఇట్ వుడ్ బి 33, ఆల్సో ఇట్ వాంట్ గెట్ 35. సో 35. సో he would be a passed. Student would be a passed. ఓకే, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఈ కేసులో వచ్చి ఈ కేసులో కూడా వచ్చింది అనుకోండి. ఈ కేసుకి వచ్చింది, అప్పుడు అంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఈ కేసుకి రావడానికి, ఫెయిల్డ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కేసులోకి రావడానికి మనకి అసలు ఛాన్స్ లైక్ వెరీ రేర్. అప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ ఐ షుడ్ గివ్ ద 19 హియర్, అండ్ దిస్ వన్ వుడ్ బి 35 కదా. సో I could go around 32. See, student failed in external exam. ఏంటి? ఈ రెండు చెక్ చేసుకుంటే ఎంత అవుతుంది? 41 వస్తుంది. అంటే ఈ కండిషన్ పాస్ అయింది. ఇక్కడ ఈ కండిషన్ ఏమైంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. బట్ కానీ ఇక్కడ నాకు 32 వచ్చింది. సో దిస్ కండిషన్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటామంటే మల్టీ లెవెల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటాం, ఆర్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటాం. ఓకేనా? సో
దిస్ ఈస్ ఐ మీన్ లైక్ ఇఫ్ ఇలా మనం ఎన్ని ఇఫ్ కండిషన్ రాసుకుంటూ వెళ్ళొచ్చు అంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇఫ్ కండిషన్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఆల్వేస్ మనం ఏం చేయాలి అంటే అంత నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ రాసుకోకుండా మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మ్యాక్సిమం మనం ట్రై చేయాలి. అలాంటి కండిషన్స్ డెఫినెట్లీ ఉంటుంది మనకి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటి అంటే మనము ఇంత నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్కి వెళ్ళకుండా ఉండటానికి ట్రై చేయాలి. షుడ్ నాట్ గో ఫర్ టూ మచ్ నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్కి వెళ్ళకూడదు. ఓకేనా? ఓకే. సో ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఫర్ లూప్. These are all the nested if conditions. Okay, if conditions or whatever it is. Next మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫర్ లూప్. ఓకే, ఏం చేస్తుంది ఫర్ లూప్? ఏం చేస్తుంది అసలు మనకి? వాట్ ఇట్ విల్ డూ ద ఫర్ లూప్ ఫర్ అస్? మనకి ఏం చేస్తుంది అంటే మనం ఎన్నిసార్లు అయితే ఒక కండిషన్ని ఎన్నిసార్లు అయితే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ బేస్డ్ ఆన్ ది కండిషన్. రైట్? ఓకే, అసలు ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫర్ ఓకే, ఇక్కడ ఇన్స్లైజేషన్, ఓకే, ఇక్కడ కండిషన్, ఓకే, ఇక్కడ ఇంక్రిమెంట్. ఇది మన ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఇన్స్లైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్. ఇక్కడ మన ఎగ్జిక్యూషన్ పార్ట్ వస్తుంది. సో ఇది మన ఫర్ లూప్ సింటాక్స్. ఓకే, సో దీన్ని మనం కోడ్లో రాయాలి అంటే ఎలా రాద్దాం? ఏం చేయాలి అంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ 1 to 100 numbers. 1 to 100 numbers, or like I just want to fill 10 numbers చాలు. 1 to 10 numbers ఎలా ప్రింట్ చేయాలి? ఫర్ ఓకే, వేర్ I equal to 0 colon I less than or equal to or I less than 10 I plus. ఓకే, నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాను? console.log of I. ఓకే, నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయట్లేదు, మై ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను అంతే. మై ఐ వాల్యూ ఈస్ అని నేను మై ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. లెట్ మీ ప్రింట్ ఇట్. వాట్ ఇట్ విల్ ప్రింట్? సి 0 1 2 3 4 5 6 7 8 9. లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈక్వాలిటీ కూడా వచ్చింది, రాస్తాను. ఈక్వాలిటీ కూడా ఇచ్చింది అనుకో. ఇట్ విల్ ప్రింట్ 10 యాజ్ వెల్. ఓకే, నేను ఫర్ లూప్ లోపల కూడా నేను ఇఫ్ కండిషన్ రాయొచ్చు. ఎలా ఇఫ్ కండిషన్ ఎలా రాయొచ్చు అంటే జస్ట్ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే నేను ప్రింట్ చేసే నంబర్లో ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఈవెన్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనకున్న లాజిక్ ఏంటి? అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? బేస్డ్ ఆన్ వాట్ కండిషన్ వి ఐడెంటిఫై, ఆర్ వాట్ ఈస్ ద లాజిక్? సింపుల్. ఏంటి? మనకున్న నంబర్ను గనక బై 2 వేసి ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, ఇట్స్ ఈవెన్ నంబర్ ఆర్ ఆడ్ నంబర్. సింపుల్, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇక్కడ ఏమని రాస్తాను? ఇఫ్ ఐ మాడ్యూల్ 2 ఈక్వల్ టు 0 కనుక అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ console.log of ఓకే I is even number. ఓకే, ఏంటి నా ఇక్కడ
ఐ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? లేదంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎల్స్ 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 సేమ్ దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ ఈజ్ ఆడ్ నంబర్, ఐ ఈజ్ ఆడ్ నంబర్ అని చెప్తున్నాను. ఓకే, లెట్ మీ గో ఆన్ ప్రింట్ దిస్. సో ఇక్కడ చూడండి, ఐ ఈజ్ ఈవెన్ నంబర్ 0, ఐ ఈజ్ ఆడ్ నంబర్ 1, ఐ ఈజ్ ఆర్ లైక్ వాట్ ఐ కెన్ డూ ఈజ్ yeah, that's this fine. So even odd, even odd, even odd, even odd, even odd, even odd. నేను ఇక్కడ ఏం రాశాను, ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ లోపల నేను ఇఫ్ ఎల్స్ రాసుకున్నాను. రైట్, ఇక్కడ అసలు ఎలా జరుగుతుంది, నార్మల్గా ఇక్కడ ఇంక్రిమెంట్ వాల్యూస్ ఎలా జరుగుతాయి, అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి నేను చెప్తాను. అసలు ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడికి రాగానే వేర్ ఐ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఐ వాల్యూ 0 అవుతుంది. 0 అయిన తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తుంది అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది చెక్ చేసుకుంటుంది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి లోపలికి వచ్చేస్తుంది. ఓకే, బ్లాక్ లోపలికి వస్తుంది. బ్లాక్ లోపలికి రాగానే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఐ వాల్యూ ఎంత, 0. 0 మాడ్యులర్ బై 2 ఈక్వల్ టు 0 కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎల్స్లోకి వెళ్ళదు. ఎందుకు, ఇఫ్ ఆర్ ఎల్స్ రెండింటిలో ఒక బ్లాక్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే డీబగ్ చేసి చూపిస్తాను. మీకు డీబగ్ చేసి చూపిస్తాను. యూ కెన్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఓకే, బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఐఎమ్ గోయింగ్ టు డీబగ్ ద ఈచ్ వాల్యూ. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం చేస్తాను అంటే ఫర్ లూప్ ఇఫ్ ఎల్స్, నేను ఇక్కడ వాచ్ అని ఒకటి కనపడుతుంది మీకు, ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేస్తాను. నేను ఐ వాల్యూని ప్రింట్ చేస్తాను. ఓకే, ఐ వాల్యూని ప్రింట్ చేస్తాను ఇక్కడ, అంతే. సో లెట్ మీ డిబగ్ దిస్. ఫస్ట్ ఇక్కడ ఐ వాల్యూ ఏముంది, అన్డిఫైన్డ్ ఉంది. ఎప్పుడు, ఇంకా ఇది ఇనిషియలైజేషన్ జరగలేదు. ఎక్కడ ఏముంది, అన్డిఫైన్డ్ ఉంది. సో ఇమీడియట్గా ఏం జరిగిందో చూడండి, ఇనిషియలైజేషన్ జరిగింది, వేర్ ఐ ఈక్వల్ టు 0 అయింది. ఇనిషియలైజేషన్ జరిగింది, ఐ ఈక్వల్ టు 0 అయింది. నేను ఇప్పుడు ఈ కండిషన్ కూడా మీకోసం ఈ కండిషన్ నేను ఏం చేస్తున్నానంటే చెక్ చేపిస్తాను. ఇక్కడ నేను ఈ కండిషన్ కూడా చెక్ చేపిస్తాను. ఇక్కడ ఏమైంది, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, లోపలికి వెళ్ళిపోయింది. నేను ఈ కండిషన్ కూడా చెక్ చేపిస్తాను మీకోసం. ఈ కండిషన్ కూడా ఇక్కడ రాస్తున్నాను, జస్ట్ అంటే ఏం ప్రింట్ అవుతుందని తెలుసుకోవడం కోసం. ఇక్కడ ఏమైంది, ఐ బై ఐ మాడ్యులర్ 2 ఈక్వల్ టు ట్రూ అయింది. రైట్, అంటే ఇప్పుడు ఏమైంది, సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, లోపలికి వెళ్ళినప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఐ ఈజ్ అన్ ఈవెన్ నంబర్ అని చెప్పేసి ఐ ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడికి వచ్చేసి ఐ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఐ ఏమైంది, 1 అయింది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఏమైంది, ట్రూ అయిపోయింది. ఎందుకు, కండిషన్ చెక్ చేసుకుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంది చూడండి. సో కండిషన్ చెక్ చేసుకుంది, లోపలికి వచ్చేసి ట్రూ అయింది. ఇప్పుడు ఐ బై 2 ఈక్వల్ టు ఏమైంది, ఫాల్స్ అయింది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. చూడండి, ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళింది. కన్సోల్ డాట్ ఐ ఈజ్ ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ చూస్తే చూడండి ప్రింట్ అవుతుంది. ఐ ఈజ్ ఈవెన్ నెంబర్ ప్రింట్ అయింది, ఐ ఈజ్ ఆడ్ నెంబర్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మళ్ళీ ఐ అనేది 2 అయింది, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, ఐ బై 2 ఈక్వల్ టు 0 అయింది. చూడండి, ఇట్లా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకుంటూ వెళ్తుంది. ఐ వాల్యూ 5 అయింది, బ్లాక్. చూడండి, 6 అయింది, 7, 8, 9, 10. నెక్స్ట్ ఏమైందో చూడండి, ఐ వాల్యూ 11 అయింది.
11 అయినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఐ వాల్యూ ఏం జరుగుతుంది? 11 అయింది. మనం ఏం చెప్పాము? 11 ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి. ఇందాక దాకా ఇది ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఇప్పుడు ఫాల్స్ అయిపోయింది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇట్స్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఐ ఇప్పుడు ఎంత ఉంది? 11 ఉంది. 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది? కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది? ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఏమవుతుంది? ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఇప్పుడు దాకా ఏం జరిగింది? ఫర్ లూప్ ప్రతిసారి కూడా ఇన్స్టలైజేషన్ అయిపోయింది, ప్రతిసారి కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తుంది, బ్లాక్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా? ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ ఐ వాల్యూ చేంజ్ అవుతుంది, వాల్యూ చెక్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ కండిషన్ ఫాల్స్ వచ్చింది. సో ఇఫ్ కండిషన్ గోన్, ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. ఇక్కడ చూడండి, ఐ వాల్యూ 11, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఫాల్స్, ఐ బై 2 ఈక్వల్ టు ఫాల్స్. ఎందుకు? అసలు ఈ కండిషన్ లోపలికి వెళ్ళదు, ఇంకా ఈ కండిషన్ లోపలికి వెళ్ళదు. అర్థమైందా? సో అందుకే ఇక్కడతో 11 అవ్వగానే ఆబ్వియస్లీ ఇది ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది, బయటకు వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే మనకి 0 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమైందా? సో ఇట్లా మనకేంటి అంటే ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్ ఇస్ కాంబినేషన్ విత్ ద ఫర్ లూప్ మనం ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇఫ్ కండిషన్ విత్ కాంబినేషన్ ఆఫ్ ది ఫర్ లూప్. ఇంకా మనకేంటి అంటే రియల్గా చెప్పాలి అంటే మనకి ఇంకా వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇవి కూడా ఉన్నాయి. ఓకే, వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇవి కూడా ఉన్నాయి. ఇది డెఫినెట్లీ వి విల్ డిస్కస్ ఇట్. మనం మోస్ట్లీ ఏంటి అంటే ఓకే, మోస్ట్లీ ఏంటి అంటే మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ బేస్ చేసుకునే మనం మోస్ట్ వర్క్ ఉంటుంది. లెట్ మీ ట్రై టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, వన్ థింగ్. మీరు దానికి ఏం ప్రింట్ అవుతుంది అనేది నాకు కామెంట్స్లో చెప్పాలి. నేను ఇప్పుడు కోడ్ రాస్తున్నాను, అదేం ప్రింట్ అవుతుందో కామెంట్స్లో చెప్పాలి. ఓకే, ఫర్ వేర్ I equal to 0, I equal to 0, true, I plus plus. Okay, console.log I am printing, okay, plus I. Someone give me what it will print. ఈ కోడ్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది someone give me in the chat. I am waiting for this thing. Someone give me what it will print. ఇది అసలు ఏం ప్రింట్ అవుతుంది? Any idea what it is printing and when it will stop to execute? ఓకే, అసలు ఈ ఐ అనేది ఎక్కడ దాకా ప్రింట్ అవుతుంది?